చాయ్ బిస్కెట్ వాళ్ళు ఉన్నారు కదా, సుహాస్ వీళ్ళందరూ మొదట్లో చాయ్ బిస్కెట్లోనే చేశారు. అయితే చాయ్ బిస్కెట్ వాళ్ళు 5 million సీడ్ రౌండ్ అనౌన్స్ చేశారు. అయితే ఇది ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు, జనరల్ క్యాటలిస్ట్ వాళ్ళు ఈ సీడ్ ఫండింగ్ అనేది ఇచ్చారు. ఈ ఫండింగ్ రౌండ్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే దాన్ని ఫండింగ్ చేయడానికి అని చెప్పి రానా దగ్గుపాటి కానీ, అదేవిధంగా మన స్విగ్గీ కో ఫౌండర్స్ కానీ, ర్యాపిడో కో ఫౌండర్స్ కానీ, డార్విన్ బాక్స్ కో ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారంట ఆ ఫండింగ్ లో. అదేవిధంగా రెడ్ బస్ కో ఫౌండర్స్, ఫిజిక్స్ వాళ్ళ కో ఫౌండర్స్, టై నిజామాబాద్ వాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఈ ఫండింగ్ రౌండ్ లో. ఫైనల్ గా ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు, జనరల్ క్యాటలిస్ట్ వాళ్ళు కలిపి దీన్ని క్లోజ్ చేశారనమాట. సో వీళ్ళు చాయ్ బిస్కెట్ వాళ్ళు దేనికి ఈ ఫండింగ్ అంటే గనక 2 minutes మైక్రో డ్రామా షార్ట్స్ లో దింపాలి అని చెప్పి. మైక్రో డ్రామా అంటే 2 నిమిషాలు, నిమిషం ఆర్ 2 నిమిషాలు ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఎయిదర్ క్లోజ్ చేసేస్తారు ఆ డ్రామాని, ఐ మీన్ వర్టికల్ గా ఉంటాయి అనమాట. మన షార్ట్స్ ఎలాగైతే ఉంటాయి, రీల్స్ ఎలాగైతే ఉంటాయి అలా వర్టికల్ గా ఉంటాయి. అవి 2 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఎయిదర్ సిరీస్ పరంగా చూస్తే గనక ఒక సస్పెన్స్ తో ఎండ్ చేస్తారు, లేదంటే దాంట్లోనే 2 నిమిషాల్లోనే స్టోరీ కూడా అయిపోతుంది అనమాట. దీనికి గోయింగ్ ఫార్వర్డ్ చాలా డిమాండ్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లో ఇంకా ఉంటుంది. ఫస్ట్ తెలుగులో చేస్తాము, తర్వాత మిగతా లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, కన్నడలో కూడా వెళతాము అని చెప్తున్నారు. సో మేజర్ గా వీళ్ళు అంటుంది ఏంటంటే ఈ మైక్రో డ్రామా సెగ్మెంట్ అనేది నాకు రీసెంట్ గా చూశాను. ఇంగ్లీష్ డ్రామాస్ ఇట్లాంటివి నేను చూశాను. కొన్ని యాప్స్ ఉన్నాయి అనమాట. ఫ్రీగా ఒక 18 ఎపిసోడ్స్ 20 ఎపిసోడ్స్ ఇస్తారు. మొత్తం 70 80 100 అలా ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. నేను ఒక 30 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంగ్లీష్ డ్రామాస్ అనమాట. అవి చాలా బాగుంది కూడా. లైక్ 3 minutes అలాగే ఉంటాయి, 2 minutes ఆర్ 3 minutes ఉంటాయి అనమాట. ఆ 3 minutes మనకి ఉత్కంఠ కలిగిస్తూ ఉంటుంది. మనకి వెబ్ సిరీస్ ఎలా అయితే ఉన్నాయో ఈ మైక్రో డ్రామాస్ అనేవి కూడా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇట్లాగే ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. ఎవ్రీ 2 minutes అంటే స్టోరీ టెల్లింగ్ విధానం అనేది ఇలా మారుతుంది అనమాట. మనం 4 గంటల నుంచి 3 గంటల నుంచి 2 గంటల నుంచి గంటన్నర సినిమాకి అయిపోయి ఇప్పుడు అరగంట, పావు గంట, 10 నిమిషాలకు వచ్చేసి వెబ్ సిరీస్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నిమిషం 2 నిమిషాలకు కూడా వెళ్ళబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పి ఇలా వెళ్ళబోతుంది. పక్కాగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే వీళ్ళు షార్ట్స్ లో, రీల్స్ లో వదలకుండా వీళ్ళ యాప్ లో వదులుతారు. దీనికి బిజినెస్ మోడల్ చాలా ఈజీ. ఏం లేదు, ఒక డ్రామా ఉందంటే ఒక 150 ఎపిసోడ్స్ ఉందంటే అంటే 150 to 300 minutes అలా ఉందనుకోండి. ఆర్ఎల్స్ ఒక 100 ఉన్నా కానీ 50 ఎపిసోడ్స్ అంటే కనుక 10 ఎపిసోడ్స్ ఫ్రీ ఇస్తారు, లేకపోతే 5 ఎపిసోడ్స్ ఫ్రీ ఇస్తారు, మిగతాది పే చేయమంటారు. లైక్ నామినల్ అమౌంట్ 100 per month, లేదంటే లైక్ 500 per year అట్లయితే చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు కంటెంట్ లంసమ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా పీపుల్ లవ్ టు పే. ఎందుకంటే ఈ రియల్ యాప్ ఇట్లాంటిది అనేది ఉంటుంది అనమాట. రెడ్ కలర్ యాప్, ఇట్లాంటి యాప్స్ చాలా దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ $20 per month అలా కూడా ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ పేయింగ్ అండ్ సీయింగ్. సో నేటివ్ కంటెంట్, తెలుగు కంటెంట్ ఇలా వస్తే ఖచ్చితంగా వస్తారు. వీళ్ళు చాలా పెద్ద ప్లానే వేస్తున్నారు. లెట్ us see లైక్ యూనో ఈ చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా ఇలా మైక్రో డ్రామాస్ తెలుగు సెగ్మెంట్ లో నేటివ్ లాంగ్వేజ్ లో రావాలి, క్లిక్ అవ్వాలి. సో దట్ మోర్ స్టార్ట్అప్స్ షుడ్ కమ్. ఆర్ ఎల్స్ వీడియో ప్లాట్ఫామ్ లో ఉన్న మిగతా యాప్స్ కూడా లైక్ ఆహా కానీ ఇట్లాంటివి కూడా ఇవి చేయాలి. అండ్ చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో దే వాంట్ టు లైక్ షో దేర్ మార్క్. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, లైటింగ్ కానీ, ఇలాగా అందరికీ ఛాన్స్ రావాలి. ఎవ్రీ వన్ షుడ్ గ్రో.